హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చాను కాబట్టి నేను అన్ని ప్లేసులు చూస్తాను కాబట్టి అన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ గోల్కొండ అక్కడ చూడలేదు కాబట్టి లాంగ్ వీడియోతో వస్తున్నా. అండ్ ఆగరా ఇంకెత్తాలంట సమీ సమీ నేను బాగా నచ్చాను. అమ్మ చాలా బాగుంది, పక్కదే కానీ చాలానే బాగుంది. అరే అటు వెళ్దామా? అటు ఇప్పుడు వెళ్తున్నాము. ఇది మొత్తం దెయ్యం కోట్ల గొంతురా బాబు, భయం వేస్తుంది మాకు. ఎక్కుతావా? ఎక్కేంత దమ్ముందా? ఎక్కలేవు, భయం అవసరమా? దాంట్లో దారి లేదు. ఇటు సైడ్ నుంచి ఉంది బాబోయ్, భయం వేస్తుంది. ఇటు జాబే భీतर కూర్చోడు, సప్పకూర వచ్చినాయి నా సప్పన వేసాడు. జా పైకి వెళ్దాం. పైకి వచ్చేసాం. అరే మేము కనిపిస్తున్నాం రా అక్కడ. ఓ పైకి వచ్చామంటే ఇప్పుడు అక్కడ నుంచి కిందకి చూడాలి. ఇటు నాకు తెలుసు కదా. నైస్ నైస్, బాగుంది. నేను ఫస్ట్ టైం వస్తున్నాను గోల్కొండకి. ఫస్ట్ టైం, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఈ సైడ్ నుంచి చూద్దాం ఒకసారి. అరే ఇక్కడ గొమ్ముందిరే, లోపల పడిపోతారు చూడండి. ఇంకెక్కొచ్చా? ఓ అమ్మో, ఇటు సైడ్ భయం వేస్తుందిరా కొంచెం. ఇది మొత్తం తుప్పల మీద దడదడ. రా నాతో పాటు. నాకు తెలిసి ఇక్కడ వాటర్ ఉండేదేమో ఒకప్పుడు. మనకి జంటలతో పని లేదు రగ్గురు. మనము అటు వెళ్దాం సమీ, ఇటు వెళ్దామా? నేను కూడా నా యువరాజ్ కోసం ఇలాంటి కోట ఒకటి కట్టించాలనుకుంటున్నాను. సమీ నువ్వు కట్టించుకోవాలనుకుంటున్నావా? ఖచ్చితంగా కట్టిస్తావా? ఖచ్చితంగా. ఇది కింద కావాలని అనుకుంటా. ఇటు వెళ్దామా? పేరు రాద్దామా ఇక్కడ? మరి తెచ్చుకోలేదే. ఇక్కడ బాగా వస్తుంది అనుకోండి ఫోటో. అరే నాకు తెలిసి మగధీర సూట్ ఇక్కడే. మగధీర కాదురా, ఏంటంటారు దాన్ని? వెళ్ళొచ్చు అటు. మటి మేము ఎంత వీడియో తీయలేదు. ఇక్కడ పెద్ద హోల్ ఉంది గాయస్, ఇప్పుడు జంప్ చెయ్యాలి. ఏం పర్లేదురా. హలో, ఫైనలీ మేము వచ్చేసాం గోల్కొండ పైకి. అరే స్టెప్ గొప్ప స్టెప్ వేసిందిరా నాయన. ఏదో మా చెల్లి ఏదో రీల్ చేస్తుందంట ఇప్పుడు. సో ఒక రీల్ చూపిద్దా? నాకు చేయలేదు, రీల్ చేస్తాను. అబ్బోయ్ చాలా మంది ఉన్నారు కింద. నేను గోల్కొండ ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి లాంగ్ వీడియో షూట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అన్ని కామన్ ప్లేసెస్ అన్ని మినీ లాగ్స్ చేశాను. కింద నుంచి నడిచి వచ్చాను కాబట్టి చాలా అలసిపోయాను నేను. ఎస్, చాలా మంది ఉన్నారు. ఇది వీకెండ్ కాబట్టి చాలా మంది ఉన్నారు. అరే ఇంకా పైకి వెళ్దామా? నేను మా చెల్లి ఇద్దరమే గోల్కొండకు రావాల్సి వచ్చింది, కానీ మాకు అంత ధైర్యం లేదు కాబట్టి నా చిన్ననాటి బాడీ గార్డ్ ని తీసుకొచ్చాను. చిన్ననాటి బాడీ గార్డ్ ని తీసుకొచ్చాం. ఈడుంటే కొంచెం ధైర్యం వస్తుందని. ఇది తిట్టినా పడతాడు, కొట్టినా పడతాడు, తన్నా పడతాడు. ఎందుకంటే ఈ చిన్ననాటి బాడీ గార్డ్ కాబట్టి. ఇటన్నవే స్నేహితుడు కాదు, ఫ్రెండ్ కాదు, చుట్టం చిన్ననాటి చుట్టం. ఈడే మాకు గోల్కొండకు తీసుకొచ్చాడు ఈరోజు. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది కాబట్టి కొంచెం మాకు భయం. కొంచెం ఇంత పెద్ద కోటలో మేము యువరాన్ని ఎక్కడ తప్పిపోతామని మా బాడీ గార్డ్ వచ్చాడు మాతో పాటు.
పెళ్లి పెళ్లి చేసు డైలాగ్ ఎట్లా మర్చిపోయాను. ఏహే ఇక్కడ పెళ్లి చేసుకోవాలని మగాడా ఎక్కడున్నావురా రారా అంటారు కదా డైలాగ్ ఇది. లేచిపోదామన్న మగాడా ఎక్కడున్నావు నువ్వు త్వరగా వచ్చే. సమీరా ఇప్పుడు ఎక్కడి నుంచి పడ్డది, కొంచెం బాధగా ఉంది. మ్యాక్స్ చెప్పి ఒకసారి తను చెప్పు స్లిప్ అయిపోయింది. సారీ స్లిప్ అయి కింద పర్లేలే ఇది అవ్వదు. దానికి చెయ్యని ఇచ్చాను అయినా సరే కింద పడిపోయింది. ఇంకేం చేయలేం. ఇప్పుడు చూసుకుని వెళ్ళే బాబు ఇక్కడ నుంచి. వాచ్మెన్ పట్టుకుంటాడు క్యాచ్. కాదు వాచ్మెన్ పట్టుకుంటాడు రా క్యాచ్. పడిపోతాయి ఇప్పుడు. తను చెప్పులు కొంచెం ఇసుకలో స్లిప్ అవుతాయి. ఇలా స్లిప్ పడ్డది. ఇప్పుడు లవ్ బర్డ్స్ అటు తీకు ప్లీజ్. ఇప్పుడు కామెడీ ఏంటి తెలుసా, కిందన ఒక అంకుల్ వెళ్తుంటే నేను హాయ్ సార్ అన్నాను, తను కూడా హాయ్ అన్నాడు. నవ్వొచ్చింది కొంచెం. అంటే స్లోగా అన్నాను అయినా సరే వినిపించింది. ఫోటో తీసుకుంటావా? ఈ స్పాట్ ఏ స్పాట్ తెలుసా? మీకు తెలిస్తే గెస్ట్ చేయండి. వద్దులే నేనే చెప్పేస్తాను. మగధీరా పడతారు. ఇదే కదా ఇదా లేకపోతే అదనుకుంటా. నువ్వే చెప్పాను మామూలు అదే అంటున్నావు. ఇదేనే అదే చెప్పాను ఫస్ట్. కాదు అది ఇలాగే ఉంటది. మగధీరలో ఉన్నది ఇలాగే ఉంటది. గెస్ట్ చేసిన వాళ్ళకి 1000 రూపాయలు సమీరా ఇస్తుంది. పదరా పైకి వెళ్తాం. ఫోటో తీస్తావా? నుంచి ఇప్పుడు దిగాలంటే మొత్తం స్టెప్స్ మొత్తం అలా చుట్టూ దిగాలి. సో సమీరా దిగిపోద్ది అంట. అలా దిగుతావా? నా చెప్పులు ఆల్రెడీ విసిరిసాను. సో ఇక్కడ నుంచి అటు జంప్ చేయాలనుకుంటున్నాం. సమీర వస్తావా? అలా దిగే సమీ నువ్వు అది దిగు. ఆగిలు వస్తున్నారు మనుషులు ఎవరు. అరే ఇలాంటివి చిన్నప్పటి నుంచే గెంతని రాదు ఒక లెక్క నాకు. వస్తావా సమీ? వస్తావా? వాడు జంప్ చేస్తాడంట. వీడియోది అసలే నా చెప్పులు కింద ఇసిరిసాను. చూడు ప్యాంట్ టైట్ గా ఉందిరా, నాది లూజ్గా ఉంది అందుకే. నైస్. వచ్చేసాము. ఇప్పుడు ఎక్కాం కాబట్టి దిగుతాం. ఎలా దిగుదాం? అలా దిగుదాం ఇలా దిగుదాం రా. దిగు. నేను చెప్పులు ఇప్పాను భయంకి, ఎందుకంటే స్లిప్ అయిపోద్దని. తింది షూ కాబట్టి స్లిప్ అవ్వదు. సరే ఐసా ఈజీగా దిగిపోతాము మేము. దానికి ఇంకా పట్టడాలు గిట్టడాలు అంట ఉంది. మేము ఇప్పుడు ఏముందా అని చూడడానికి వెళ్తున్నాం. వావ్ చాలా బాగున్నాయి. ఆ కాలంలో మొత్తం రాతుతోనే కట్టారు. ఓడి అమ్మ ఇదేంటి రాగిపోతే పక్కుంది. చాలా భయంకరంగా ఉంది చూడడానికి. చాలా మొక్కలు మొరమేంటి మట్టి కాదు మొత్తం. ఇది మొత్తం దెయ్యం ఉంటదా? అంత సినిమా ఏమో నైట్ మనమే దెయ్యాలి. ఇంకా దెయ్యం ఒకటి. అరే రామదాసు జైలు ఇదే కదా, ఇక్కడే కదా ఉంటది. గోల్కొండనా? ఇక్కడే ఉంటది జైలు. ఇలాగ ఎక్కడో క్లోజ్ చేసి ఉంటారు లోపలికి. ఓ మై గాడ్ ఈ మొత్తం రాత్రులు కట్టేసి ఉన్నాయి. ఇటు వెళ్దాం. ఇటు వెళ్దాం. సిలిపి ఇక్కడ మేము గోల్కొండలో నిల్చున్న శిల్పిలు మేము. ఎలాగా నిల్చో ఇది మీకు ఈ శిల్పిని ఇక్కడ ఈ ప్లేస్ లో చూడాలనుకుంటే ఈ టైంలో ఉంటారు, ఇంకే టైంలో ఉండరు. ఒక్క నిమిషంకి మాత్రమే. ఇంకా మరి కనిపించరు. ఇటు తుప్పల్లోకి వెళ్తున్నాం గాయస్. తుప్పల్లోకి. అరే రారా, నా బ్యాగ్ సెట్ కొంచెం భయం వేస్తుంది నాకు. అరే చెట్టు పట్టిందిరా నా డ్రెస్ కి. అయిపోయింది వైట్ వేసాను. అరే బంటి నువ్వు అయిపోయింది. బాడీ గార్డ్ ఉన్నా సరే వేస్ట్. మొత్తం
ఏం చూసుకోవట్లేదు బాడీ గార్డ్. మా బాడీ గార్డ్ వేస్ట్ బాడీ గార్డ్. ఇలా వెళ్ళిపోతాం రా, ఈజీగా ఉంటది. జంప్ జంప్ జంప్, అక్కడ జంప్. నువ్వు లేగు 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 లేగు. జంపింగ్ మీద దడదడు. బాబోయ్ తొప్పలేంటి, నేను వైట్ డ్రెస్ వేసాను. వామ్మో వామ్మో, సమీ పాములు ఉండవా? నైట్ టైం వస్తాయి పాములు. ఏహే, ఇది నా డ్రెస్ పట్టేస్తున్నాయి ఇవి ఇందాక నుంచి. వెనకలు కదా నా మొహం పెట్టిన ఇవి ఏంటో డ్రెస్ కంటేస్తున్నాయి. సో మీరు ఇలాంటి ఫుల్ డ్రెస్లు వేసుకొని రాకండి. వచ్చినా సరే కొంచెం ఈ తుప్పల సైడ్ అయితే రావద్దు. మొత్తం డ్రెస్ పట్టేసాయి, ఫుల్ గా పట్టేసాయి రా బాబు. నేను అమ్మాయిలా పుట్టాను కానీ అమ్మాయి లక్షణం ఒకటి వస్తే ఈ తుప్పలు వెళ్ళొద్దే, డ్రెస్ మొత్తం పట్టేస్తున్నాయి. నుసేస్తుంది, నాకు నుసేస్తుందిరా నాయన, మామూలు కాదు. దొరదగుంది పట్టేసాయి కాబట్టి. ఎక్కడ ఇలా వెళ్ళిపోదాం పై నుంచి. పద 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 చూద్దాం. అలా చూడు అక్కడ నుంచి ఉందిగా, రా ఇటు నుంచి ఉంటది. నేను డ్రెస్ ఎత్తుకుంటూ వస్తాను, మరి ఇంకేం చేస్తాను. వచ్చి ప్లేస్ వచ్చి మొత్తం ఓరే పదరా పైకి వెళ్దామా, ఇంకా పైకి వెళ్ళేది. సమయం ఉందా? సేపటే సేపటే. అందరు బ్యాక్ వెళ్ళరా. అందరూ కింద నడుస్తుంటే మేము మాత్రం కొండలు తుప్పలు మెప్పలని ఎక్కేస్తున్నాం. ఇక్కడ నుంచి ఉంది కదా, జంప్ చేసి వచ్చు కదా. ఇక్కడ చిన్నది ఉందిరా, ఇది జంప్ చేసేయాల్సింది కదా. ఇక్కడ రారా బంటి. అసలే ఇప్పుడు మేము ఎక్కడికి వస్తున్నామో తెలుసా? ఇప్పుడు మేము వచ్చేది ఇప్పుడు ఇక్కడ రాజులు అనుకుంటా. రాజులు ఎలా కాల్స్తే ఎలాగే? అరే ఎలా కాల్చేవర్రా ఇక్కడ? అక్కడికి వెళ్ళొచ్చు కదా బంటి. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఇక్కడ మాకు ఎవడైతే కోపమో ఆడి బాంబు దరగాదేంగే. లేదమ్మి నీకెవడింది కోపం చెప్పు. చెప్పనా? నాకు బంటి వాడే కోపం, నా ఎదురుకున్నాడు, వాడి మీదే నీ బాంబు వేస్తాను ఇప్పుడు. బంటి రెడీగా కాసుకో. అలా ఆవులు పెడితే నా ఫోన్ ఎగిరిపోద్దురా. నాకు ఇలాంటి ఒకటి కావాలిరా బంటి. ఇలా బాంబే పైన కూర్చో, బొట్టించేద్దాం. పైన కూర్చొని ఇది ఎలాగో ఇప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి పైన బోటింగ్ అయిపోయింది. ఇది మాకు ఎక్కాలంటే స్టామినా ఉండాలా, ఆ స్టామినా మాలో లేదు. అమ్మా అలసిపోయాం రా. ఎక్కడ మాసం అంటావా పైకి? సరమ్మా ఏదో ఒక వరము. అమ్మా మా వల్ల అయితే అసలు కావట్లేదు ఎక్కడానికి పైకి. కూర్చుందామా? అరే ఎక్కలేకపోతున్నాం రా. అమ్మా కూర్చోడం బెటర్, కూర్చోరా కాసేపు. హాయ్ గాయ్స్, అందరూ కపుల్స్ తో అందరు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వస్తుంటే మేము మాత్రం ఇద్దరమే వస్తున్నాం. ఏం చేస్తాం చెప్పండి? అక్క నాకు నువ్వు, నీకు నేను అక్క. ఎటు చూసినా కపుల్స్ కపుల్స్ కపుల్స్. అక్క అమ్మో ఇప్పుడు ఈ కొండ మీదకి ఎక్కాలా? ఇప్పుడు ఈ కొండ మీదకి ఎక్కలేం రా, ఇంత చూడుగు. వస్తున్నప్పుడు స్టామినా కూడా పోయింది మొత్తం. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని అర్థమైంది నాకు ఒక భద్రత కావాలి ఇది ఎక్కించాలంటే. ఇప్పుడు అమ్మా అలసిపోయి కింద దిగురా.
అమ్మ అలసిపోయాం, ఇంకా మా వల్ల కాదు, నడిచే ఓపిక లేదు. ఇంకా పైకి వెళ్ళాలంటే స్టామినా ఉండాలి, ఆ స్టామినా కూడా రావట్లేదు. అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో వస్తుంటే, గర్ల్ ఫ్రెండ్స్ వస్తుంటే, మేము మాత్రం ఇదిగోండి ఇలాగ వస్తున్నాం. అక్క చెల్లి కారు చల్లదే. పైకి వెళ్దాం. సో ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తాం. ఆరే ఆరే బాబోయ్, ఈ తుప్పల నుంచి వస్తున్నా, మాకు సెక్యూరిటీ పిలిచేస్తున్నారు రండి రండి అని. మేము వచ్చేసాం అందుకే. అరే పైకి వెళ్ళొద్దురా, ఇంకా దిగిపోదామా? వాము నడిచినప్పటికీ ఎక్కి ఎక్కి అలసిపోయాం. లాస్ట్ కి మా మొహాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడే బోనాలు చేస్తారంట. వామ్మో, వాళ్ళకి మెచ్చుకోవాలి ఇంత పైకి వచ్చి పూజలు చేసినందుకు. అల్లది అసెంబ్లీ అనుకుంటా, అసెంబ్లీనా? హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. అదే కదా. ఇప్పుడు ఎలాగ దిగాలో మాకు అర్థం కావట్లేదు. ఎత్తుకొని దించొచ్చు కదా బంటి, మా ఇద్దరికి ఒక చేతితో తిని ఒక చేతితో నాకు పట్టుకొని నాకు దించొచ్చు కదరా. మరి పైకి వెళ్ళదురా బాబు, ఇంకా దిగిపోతాం చాలు. ఫస్ట్ టైం వచ్చాను గోల్కొండకి, చుక్కలు చూపించింది నాకు. మరి ఇంకోసారి రాను రాను. అయిపోయింది గోల్కొండ ఈ రోజుతో సమాప్తం. ఇప్పుడు మేము ఈ గోల్కొండ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. చాలు, ఇంకా మా కాళ్ళు నొప్పులు గీళ్ళ నొప్పులు అన్ని వచ్చేసాయి మాకు. అరే రూట్ ఉందారా దిగడానికి? ఇలాగా అలాగా ఏదో లేరా, చూసేద్దాం. కాల్ స్లిప్ అవుతున్నాయి ఇక్కడ, స్లోగా దిగాలి. కింద పడతాం. ఆపిద్దా. చచ్చిపోయాను. వైట్ డ్రెస్ వేసాను కానీ వైట్ డ్రెస్ అసలు పట్టించుకోవట్లేదు. నేను రాపోయినా నాతో పాటు నా పేరు వచ్చేసింది. టిన్ టిన్ టిన్. అంతే విధి, ఇక్కడ రాసి ఉంటది కాబట్టి నాతో పాటు ఈ పేరు గెస్ట్ చేయగలుస్తారా? మీరు గెస్ట్ చేయలేరు. ఎస్, అందుకే ఈ పేరు ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడు మెట్రోలో వెళ్ళాలి. ఇప్పుడు మెట్రోలో ఈ వైట్ డ్రెస్ ఇంత మరక అయిపోయిందేమో. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత నవ్వుతారో ఏంటో. వాళ్ళు ఒడిశానా? ఒడిశా కాదు, ఒడిశా వాళ్ళ ఒడిశా వాళ్ళు అలాగొండరే. ఒడియా కాదు, ఒడియా బెంగాలీ, కొంచెం గుజరాతీ, జార్ఖండ్ కూడా అట్లానే వినిపిస్తుంది. వెళ్ళి మాట్లాడేది. హిందీ వచ్చా? హిందీ వస్తే బెంగాలీ సెట్ అయిపోతారు. రా అలాగా దిగురా. టైం వేస్తుంది నాకు. జారుతే జారు మిఠాయి అవుతాము, జారకపోతే నార్మల్ అంజులా ఉంటాను. నేను గోల్కొండ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ మగధీర షూట్ అయింది కదా, అది చూడడానికి వచ్చాను. అంతేకాని అంతగా ఏం లేదు. అంటే అంతగా నాకు రావాలి అని ఏం కోరిక లేదు. రామ్ చరణ్ షూట్ అయింది కాబట్టి రావాలనిపించింది, అంతే వచ్చేసాను. నేను చెప్పులతో జారిపోతుంది ఫుల్ గా, అందుకే చెప్పులు తీసి నడుస్తుంది మా చెల్లి. ఫుల్ గా తన చెప్పులు స్లిప్ అయిపోతున్నాయి, ఫుల్ అండ్ ఫుల్ గా. నా చెప్పులు కూడా ఎక్కడ స్లిప్ అవుతాయని భయం వేసింది, కానీ నా చెప్పులు అవ్వలేదు. ఇదిగోండి అలా తను తీసి అలా నడుస్తుంది. పాపం, వస్తే షూ వేసుకుంటే రావాలి కానీ ఇలాంటి చెప్పులు వేసుకుని రాకూడదు. ఇక మొత్తం ఇలాగ ఉంది కాబట్టి మొత్తం స్లిప్ అయిపోతున్నాయి. చాలా బాగుందిరా బాబు, కానీ అలసిపోయాం. మీరు ఏదో మాట్లాడతారా నా గురించే కదా? సమిదా రా, ఏదో మాట్లాడతారు నా గురించే కదా. మీరు నన్ను తిట్టుకుంటుంటారులే, నాకు తెలుసు. షూటింగ్ అయిపోయింది. ఇంకా మా గోల్కొండ టూర్ తిరిగేసాం ఫైనలీ. బా